హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకోసం తెలంగాణ రాష్ట్రంలోని ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ మండల్స్లో నుంచి ఉన్నటువంటి 194 మోడల్ స్కూల్స్లకి అడ్మిషన్ టెస్ట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్లో వచ్చేసి క్లాసెస్ 6th to 10th అండ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకి అడ్మిషన్ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ స్కూల్స్లో వచ్చేసి ఫ్రీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తారు. దానితో పాటుగా ఫ్రీ ఫుడ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇంగ్లీష్ మీడియంలోనే బోధన అనేది ఉంటుంది విత్ ద హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ తోటి. ఇటువంటి అవకాశాన్ని మీరు ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉన్న స్టూడెంట్స్ని మిస్ చేసుకోకుండా చూడండి. ఇక సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ద మోడల్ స్కూల్స్కి వచ్చేసి చూసుకుంటే ఈ స్కూల్స్లలో ఎటువంటి ఫీజు అనేది కలెక్ట్ చేయరు. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఇంగ్లీష్లోనే బోధన ఉంటుంది. పక్కా బిల్డింగ్స్ అనేదిలోనే స్కూల్ సముదాయం అనేది ఉంటుంది. ఇక ఫ్రీ టెక్స్ట్ బుక్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అన్ని క్లాసుల వారికి క్లాస్ 6th to 10th అండ్ ఇంటర్మీడియట్ వారికి ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు మిడ్ డే మీల్స్ అనేది కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు 6th to 10th క్లాస్ వారికి. అండ్ దానితో పాటు ఫ్రీ యూనిఫామ్ టు ద స్టూడెంట్స్ ఫ్రమ్ క్లాసెస్ 6th to 10th అండ్ ఇంటర్మీడియట్ వారికి ఫ్రీ యూనిఫామ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు హాస్టల్ ఫెసిలిటీ అనేది కూడా గర్ల్స్ స్టూడెంట్స్కి స్పెషల్గా ఇస్తారు. అది కూడా ఒక 100 మంది వరకు ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. ఇక స్కూల్లో వచ్చేసి సైన్స్ అండ్ కంప్యూటర్ ల్యాబొరేటరీస్ కూడా ఉంటాయి. స్కూల్ లైబ్రరీ ఉంటుంది. స్పోర్ట్స్ ఫెసిలిటీ అనేది కూడా ఉంటుందని చెప్తున్నారు. సీట్స్ విల్ బి ఫిల్డ్ అప్ యాజ్ పర్ ద మెరిట్ ఇన్ అడ్మిషన్ టెస్ట్. సీట్స్ అనేది అడ్మిషన్ టెస్ట్లో ఎవరికైతే మెరిట్ సాధిస్తారో వారందరికీ కూడా క్రైటీరియా ప్రకారంగా అడ్మిషన్ అనేది జరుగుతుందని చెప్తున్నారు. ఇక ఫ్రీ కోచింగ్ అనేది కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వారికి కూడా ప్రొవైడ్ చేస్తారని చెప్తున్నారు. ఇక నెంబర్ ఆఫ్ సీట్స్ విషయానికి వచ్చేస్తే ప్రతి క్లాస్లో 100 మందికి శాంక్షన్ స్ట్రెంత్ కింద ఉంటారు. అవి కూడా 2 సెక్షన్స్ అనేవి ఉంటాయి క్లాస్ 6th లోపల. ఇక మోడ్ ఆఫ్ అడ్మిషన్ ఫర్ ఆల్ క్లాసెస్ ఇస్ త్రూ అడ్మిషన్ టెస్ట్ ద్వారానే జరుగుతుందని చెప్తున్నారు. అండ్ మిగతాది ఎవరికైతే 7th to 10th వారికి వచ్చేసి స్కూల్లో ఉన్న ఖాళీ ఉన్నటువంటి వాటికి మాత్రం లాటరల్ ఎంట్రీ ప్రకారంగానే అది కూడా అడ్మిషన్ టెస్ట్ అనేది పెట్టిన తర్వాతనే తీసుకుంటారని చెప్తున్నారు. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే నోటిఫికేషన్ అనేది 17th of January విడుదలైందండి. లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 28th February లాస్ట్ డేట్ అండి. 6th to 10th క్లాస్ వారు అందరికీ కూడా 28th February అనేది లాస్ట్ డేట్. హాల్ టికెట్స్ అనేది 6th క్లాస్ వారు డౌన్లోడ్ చేసుకోవాల్సిన తేదీ వచ్చేసి April 9th అండి. మరియు 7th to 10th వారికి కూడా April 9th అండి. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది చూసుకుంటే 6th క్లాస్ నుంచి 7th to 10th క్లాసెస్ అందరికీ కూడా 19th of April రోజు ఉంటుంది. అది సండే రోజు ఉంటుందని చెప్తున్నారు. టైమింగ్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చి 6th క్లాస్ వారికి 10 AM to 12 noon వరకు ఉంటుంది. ప్లస్ క్లాసెస్ 7th to 10th వరకు వచ్చేసి 2 PM to 4 PM ఉంటుందని చెప్తున్నారు. వెన్యూ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎక్కడ చేస్తారంటే ఆ రెస్పెక్టివ్లో ఉన్నటువంటి మోడల్ స్కూల్లోనే ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక డిస్ప్లే ఆఫ్ సెలక్షన్ లిస్ట్ ఆఫ్ కన్సర్న్ మోడల్ స్కూల్స్కి వచ్చేసి 31st May 2026 రోజు జరుగుతుంది అండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ అడ్మిషన్ వచ్చేసి 1st June 2026 నుంచి 5th June వరకు 2026 వరకు జరుగుతుందని చెప్తున్నారు. ఇక క్లాసులు అనేది 26-27 అకాడమిక్ క్యాలెండర్ ప్రకారంగా జరుగుతుందని చెప్తున్నారు. ఈ ఒక ఎగ్జామ్కి వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీజు చూసుకుంటే 125 రూపీస్ ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూబీ స్టూడెంట్స్కి తీసుకుంటారు. 200 రూపీస్ అనేది ఓసీ క్యాండిడేట్స్కి తీసుకుంటారు. ఇక అడ్మిషన్ టెస్ట్ ప్యాటర్న్ చూసుకుంటే 6th క్లాస్ వారికి 5th క్లాస్ సంబంధించిన సిలబస్లో ఉంటుంది. 7th వారికి 6th క్లాస్ సంబంధించిన సిలబస్ ఉంటుంది. అండ్ 8th క్లాస్ వరకు వచ్చేసి 7th క్లాస్, మరియు 9th వారికి 8th క్లాస్ అండ్ 10th వారికి వచ్చేసి 9th క్లాస్ సంబంధించినటువంటి సిలబస్ ఉంటుందని చెప్తున్నారు. ఫర్ 6th క్లాస్ వరకు వచ్చేసి క్వశ్చన్ పేపర్ అనేది 4 సెక్షన్ల కింద డివైడ్ చేస్తారు. అది ఆబ్జెక్టివ్ టైప్లో విత్ మల్టిపుల్ చాయిసెస్ కింద ఇస్తారు. సబ్జెక్ట్స్ వచ్చేసి తెలుగు, మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ సోషల్ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి ప్రతి సబ్జెక్ట్లోనూ 25 మార్క్స్ చొప్పున 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ చొప్పున 25 మార్క్స్ ఇన్ ఈ సబ్జెక్ట్గా 100 మార్క్స్ అనేది క్యాలిక్యులేట్గా చేస్తున్నారు. ద క్వశ్చన్ పేపర్ బుక్లెట్ విల్ బి బేస్డ్ ఆన్ ది 5th క్లాస్ సిలబస్ అండ్ ఆబ్జెక్టివ్ టైప్ అండ్ మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్లోనే ఉంటుంది. మ్యాథమెటిక్స్ అండ్ ఈవీఎస్ సెక్షన్స్ ఆర్ ఇన్ బైలాంగ్వేజ్లో ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్లలో ఇస్తారు మ్యాథమెటిక్స్ అండ్ ఈవీఎస్ సెక్షన్స్కి వచ్చేసి. ఫర్ అడ్మిషన్ టు 7th to 10th వరకు వచ్చేసి అవైలబిలిటీ ఉన్న వేకెంట్ సీట్స్కి సంబంధించిన అడ్మిషన్ టెస్ట్ అనేది జరుగుతుంది. ఆన్ ద డేట్ ఆఫ్ అడ్మిషన్ రీఓపెనింగ్ ఆఫ్ ద మోడల్ స్కూల్
ఆబ్జెక్టివ్ టైప్ విత్ ద మల్టిపుల్ చాయిస్లలో జరుగుతుంది. ఇక్కడ కూడా వారికి వచ్చేసి సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, జనరల్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్లో ఉంటుంది. ప్రతి ఒక్క సబ్జెక్ట్కి వచ్చేసి 25 మార్క్స్ చొప్పున 100 క్వశ్చన్స్ అనేది ఉంటుంది. మార్క్స్ కూడా 100 మార్క్స్ అనేది ఉంటుంది. ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ చొప్పున 100 మార్క్స్ అనేది ఉంటుంది. మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ వారికి బైలాంగ్వేజ్లో తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంటుందని చెప్తున్నారు. ఇక ఏజ్ క్రైటీరియా చూసుకుంటే 6th క్లాస్లో అడ్మిషన్ తీసుకునేవారు 10 ఇయర్స్ అనేది కంప్లీట్ చేయాలి. 31st ఆగస్ట్ 2026కి కంప్లీషన్ అయిపోవాలి ఎవరైతే అకాడమిక్ ఇయర్ 2026కి జాయిన్ అవుతున్నారో. ఇక డేట్ ఆఫ్ బర్త్ బిట్వీన్ 31st ఆగస్ట్ 2016 నుంచి 31st ఆగస్ట్ 2011 మధ్యలోనే పుట్టిన వారికి ఈ ఒక క్వాలిఫికేషన్ అనేది వర్తిస్తుందని చెప్తున్నారు. ఇక 7th క్లాస్ వారికి వచ్చేసి 11 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి 31st ఆగస్ట్ 2026 నాటికి. ఇక 8th క్లాస్ వరకు వచ్చేసి 12 ఇయర్స్ అనేది ఉండాలి 31st ఆగస్ట్ 2026కి క్యాలిక్యులేషన్ కట్ ఆఫ్ డేట్ చూస్తారు. ఇక 9th క్లాస్ వరకు వచ్చేసి 13 ఇయర్స్ అనేది ఉండాలి. 10th క్లాస్ వరకు వచ్చేసి 14 ఇయర్స్ అనేది ఉండాలి. కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 31st ఆగస్ట్ 2026 నాటికి క్యాలిక్యులేట్ చేస్తారని చెప్తున్నారు. ఇక డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది 2 అవర్స్ అనేది ఉంటుంది. అది కూడా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుందని చెప్తున్నారు. ప్రొసీజర్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఎలా సబ్మిట్ చేయాలి అంటే అయితే స్టూడెంట్స్కి సంబంధించిన క్రైటీరియా ప్రకారంగా వర్తిస్తుందో వారందరూ కూడా ఆన్లైన్లో ఫీజు పేమెంట్ చేయాలి. తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిలప్ చేసి సబ్మిట్ చేయాలి. ఆ ప్రాసెస్ని నేను మీకు వివరంగా చెప్తాను. ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి సెంటర్ వచ్చేసి ఏ మండల్లో ఉన్నటువంటి స్కూల్స్ ఉన్నాయో ఆ మండల్కి సంబంధించిన రెస్పెక్టివ్ స్కూల్స్లోనే ఎగ్జామ్ అనేది జరుగుతుందని చెప్తున్నారు. ప్లస్ నేమ్ ఆఫ్ ద సెంటర్ అనేది హాల్ టికెట్ మీద వారు ప్రింట్ చేస్తారని చెప్తున్నారు. హాల్ టికెట్స్ హ్యావ్ టు బి డౌన్లోడెడ్ ఫ్రమ్ ద వెబ్సైట్ అండ్ నో ఫిజికల్ హాల్ టికెట్స్ విల్ బి డిస్పాచ్డ్ బై ద పోస్ట్. వెబ్సైట్ నుంచే హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఎటువంటి కొరియర్లో కానీ హాల్ టికెట్స్ అనేది పంపించడం అనేది జరగదని చెప్తున్నారు. సెలక్షన్ ప్రొసీజర్ అనేది చూసుకుంటే రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ కింద 15% అండ్ 10% అనేది SC ST వారికి రెస్పెక్టివ్లీ రిజర్వ్ ఉంటుంది. 29% అనేది BC వారికి రిజర్వ్ చేశారు. అది కూడా ABCDE గ్రూప్స్ ప్రకారంగా వారి యొక్క కేటగిరీ ప్రకారంగా 7%, 10% అండ్ 1% అండ్ 7% అండ్ 4% కింద వారికి కేటాయించబడింది. ఇక దాంతో పాటు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా వీకర్ సెక్షన్ వారికి కూడా ఈ ఒక కేటగిరైజేషన్ అనేది రిజర్వేషన్ అనేది జరుగుతుందని చెప్తున్నారు. ప్రతి ఒక్క కేటగిరీలో 33.33 సీట్స్ అనేది గర్ల్స్ వారికి కేటాయించబడుతుంది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా. రిమైనింగ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఓపెన్ కేటగిరీ కింద స్టూడెంట్స్కి అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్తున్నారు. ఇక లోకల్ స్టేటస్ ఆఫ్ ద క్యాండిడేట్ చూసుకుంటే ఎవరైతే స్టూడెంట్స్ పలానా మండల్కి సంబంధించిన వారు నేటివిటీ డొమిసిల్ ఉంటుందో వారు ఆ మండల్కి సంబంధించిన వారై ఉంటారు. దానితో పాటుగా 1 of the 2 ప్రీవియస్ క్లాసెస్ ఒకవేళ 6th క్లాస్కి ఎవరైతే అడ్మిషన్ కోసం టెస్ట్ రాస్తున్నారో వారు 4th and 5th క్లాస్ అనేది అదే మండల్లో చదివితే వారి యొక్క నేటివిటీ ఆ మండల్కి సంబంధించిన కిందనే ఉంటుందని చెప్తున్నారు. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ టు ద స్టూడెంట్స్ వైల్ ఫిల్లింగ్ అప్ ద అప్లికేషన్ ఫార్మాట్ అనేది చాలా జాగ్రత్తగా ఫిలప్ చేయాలి. ఎందుకంటే ఒకసారి ఫిలప్ చేసిన తర్వాత ఎటువంటి కరెక్షన్స్ అనేది చేసుకోవడానికి వీలుగా ఉండదని చెప్తున్నారు. క్యాస్ట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ షుడ్ బి సబ్మిటెడ్ టు ద ప్రిన్సిపల్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్. క్యాస్ట్ సర్టిఫికేట్ మరియు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ తర్వాత అప్పుడు ప్రిన్సిపాల్స్కి రెస్పెక్టివ్ స్కూల్ ప్రిన్సిపాల్కి సబ్మిట్ చేయొచ్చు అని చెప్తున్నారు. బిఫోర్ సబ్మిటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఒక శాంపిల్ అప్లికేషన్ ఫార్మాట్ అనేది ఉంటుంది. దాన్ని మీరు ఫిలప్ చేసుకొని మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ట్రయల్ బేస్ కింద చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఒకటి రెడీగా పెట్టుకోవాలి. హాల్ టికెట్ మనకి ఏదైతే డౌన్లోడ్ చేసుకుంటామో దాని మీద పేస్ట్ చేసుకోవడానికి. అట్మోస్ట్ కేర్ షుడ్ బి టేకెన్ వైల్ ఫిల్లింగ్ అప్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫిలప్ చేయాలని చెప్తున్నారు. ఇక ముందుగా చెప్పుకున్నట్టుగా ఎటువంటి మిస్టేక్స్ జరిగినా కానీ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు తర్వాత కరెక్షన్స్ చేసుకోవడానికి వీలు ఉండదని చెప్తున్నారు. మేర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఆర్ అపియరింగ్ ఫర్ ద అడ్మిషన్ టెస్ట్ విల్ నాట్ బి కన్ఫర్మ్ ఎనీ రైట్ ఆఫ్ ద స్టూడెంట్. అడ్మిషన్ టెస్ట్గా అప్లై చేసినంత మాత్రాన వారికి
సీట్ వచ్చినట్టు కాదు. వారు ఖచ్చితంగా మెరిట్ ప్రకారంగా ఎగ్జామినేషన్ రాసిన వారికి మెరిట్ ప్రకారం లిస్టు ప్రకారంగానే వారికి సీట్ అనేది కేటాయించబడుతుంది. వెబ్సైట్ సంబంధించినటువంటి లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు అక్కడ క్లిక్ చేసుకొని కూడా వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవచ్చు. వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఈ విండో అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే నోటిఫికేషన్ ఫర్ 6th క్లాస్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఒకవేళ కింది దాన్ని ఓపెన్ చేస్తే 7th to 10th క్లాస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. ఎగ్జామ్ డేట్ అనేది 19/4/2026 10 AM to 12 noon అని చెప్పేసి 6th క్లాస్ వారికి ఇచ్చారు. ప్లస్ 2 PM to 4 PM అనేది 7th to 10th క్లాస్ వారికి ఇచ్చారు. పేమెంట్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే అర్హత ఉందనుకుంటున్నారో వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక ఆన్లైన్ పేమెంట్ అనేది మీరు ఇక్కడ లింక్ ఉంది, దీన్ని క్లిక్ చేస్తే మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది. ఆ లింక్లో 6th క్లాస్ సంబంధించిన క్యాండిడేట్ నేమ్ అనేది రాయాలి క్లియర్గా. మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో కానీ తప్పులు లేకుండా క్లియర్గా ఉన్నదాన్ని మీరు రాయాల్సి వస్తుంది. జెండర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పీడబ్ల్యూబీ క్యాండిడేట్ అయితే ఎస్ నో అనేది ఇవ్వాలి. దాని తర్వాత కమ్యూనిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. గ్రూప్ ప్రకారంగా ఏబిసిడి బీసీకి సంబంధించింది, ఓసీ ఎస్సీ ఎస్టీ వారికి సంబంధించిన వారిని. అండ్ మొబైల్ నెంబర్ అనేది పేరెంట్స్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా కరెక్ట్ నెంబరే ఇవ్వాలి. తర్వాత ఎటువంటి కరెక్షన్స్ చేసుకోవడానికి వీలు ఉండదు. డూ యూ బిలాంగ్ టు తెలంగాణ స్టేట్ అంటే ఎస్ అని పెట్టండి. మీ సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీ సంబంధించింది అమౌంట్ ఏదైతే ఉందో అమౌంట్ ఎంట్రీ చేసి ఈ క్యాప్చాని ఎంట్రీ చేసి సబ్మిట్ చేస్తే మీ యొక్క పేమెంట్ గేట్వే లింక్ వెళ్తుంది. అక్కడ పేమెంట్ చేసిన తర్వాత మీకు ఒక జనరల్ పేమెంట్ రిసిప్ట్ అనేది క్రియేట్ అవుతుంది. తర్వాత ఆ క్రియేట్ అయిన దానిని మీరు జనరల్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. దాని తర్వాత మీరు డేట్ ఆఫ్ పేమెంట్ ఏ రోజు చేశారో ఆ డేట్ ఎంట్రీ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా ఎంట్రీ చేయాలి. తర్వాత ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసేటప్పుడు పద్ధతి ఎలా అంటే ఒక వైట్ పేపర్ మీద స్టూడెంట్ ఒక ఫోటోని అతికించేసి కరెక్ట్గా అదే బాక్స్లో దాని కిందనే సిగ్నేచర్ అనేది చేయాలి. స్కాన్ చేసేసి పెట్టాలి. టోటల్ వైట్ పేపర్ మొత్తం స్కాన్ చేయకుండా ఫోటో ప్లస్ సిగ్నేచర్ వచ్చే విధంగానే స్కాన్ చేసి జేపీజీ ఫార్మాట్లో స్టోర్ చేసుకొని దాని ఫోటోని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇక్కడ వారు ఎగ్జాంపుల్గా ఫోటోకి సంబంధించిన లెంత్ విడ్త్ అనేది కూడా ఇచ్చారు. ఈ సైజెస్లోనే మీరు చేయాల్సి వస్తుంది. దాని తర్వాత మీరు డిక్లరేషన్ని క్లిక్ చేసుకొని నెక్స్ట్ బటన్ క్లిక్ చేసినప్పుడు మిగతా డీటెయిల్స్ అడిగినప్పుడు మీరు డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసి సబ్మిట్ చేయాలి. ఇక ఎవరైతే పిల్లలు ఈ ఒక అడ్మిషన్ టెస్ట్ కోసము వెళ్తున్నారో వారందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి. ఖచ్చితంగా మీకు అనుకున్న సీట్స్ ప్రకారం మీ మండల్లో రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.